దండల గజ్జల నాదుల గంతులయ్యవే ఎల్లమ్మ సింధులయ్యవే వీరాగోల సేతావటి రంగా మాడవే ఎల్లమ్మ తల్లి ఆడవే ఆషాఢ మాసమచ్చే అమ్మలు రారే ఆదిశక్తులు రారే వ్యాపారులను సేతావటి అమ్మాలాడరే శివలెత్తి ఆడరే గవ్వల దండల వీరాగోల గవ్వల దండల వీరాగోల గవ్వల దండల గజ్జల నాదుల గంతులయ్యవే ఎల్లమ్మ సింధులయ్యవే వీరాగోల సేతావటి రంగా మాడవే ఎల్లమ్మ తల్లి ఆడవే మొదటి వారం గోలుకొండలో జగదంబరేను కెల్లమ్మకు బోనం మీద బోనం. అందరికీ నమస్తే అండి. ఇక్కడ బాలాపూర్ గణేష్ ఎక్కడైతే బాలాపూర్లో పెడతారో అక్కడనే ఈ యొక్క రేణుక ఎల్లమ్మ కళ్యాణం ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరిగింది. నరసింహస్వామి కళ్యాణం భావ కళ్యాణం అయిపోయినాక మర్దలైనటువంటి రేణుక ఎల్లమ్మ కళ్యాణం జరిగింది. అమ్మవారికి సూర్య బోనం తీస్తున్నాము. ఇక్కడ ఉన్న బోనాన్ని ఇరబోనం అంటారు. ఇక్కడ ఉన్న బోనాన్ని రేణుక ఎల్లమ్మ తల్లికి ఎక్కించే బోనం అన్నమాట. ఈ బోనం 30 కోట్ల దేవాన దేవతలకు ఎక్కే బోనము. కొట్నం పెట్టినటువంటి బియ్యమే కడగకుండా అలాగే మూతికి బట్ట కట్టుకొని మాట్లాడకుండా సత్యాన్న బోనం వండుతారు. ఇంకా ఇందులో పరిమాణం కాబట్టి మాట్లాడడం కూడా ఏం కాదు రేణుకది. కానీ ఏది పరిమాణం వండుతున్నప్పటికీ తుప్పిళ్ళు పడకుండా మన ఉమ్ము పడకుండా పవిత్రంగా మూతికి బట్ట కట్టుకొని వండాలి భగవంతుని నైవేద్యం. ఎందుకంటే ఏదన్నా అనుకోకుండా మాట్లాడిన తుప్పిళ్ళు పడతాయి, అది ఎంగిళ్ళు అవుతుంది. కాబట్టి సత్యాన్న బోనం అంటే చాలా నిష్టలు ఉంటాయి. రేణుక ఎల్లమ్మ తల్లి చేసినటువంటి సత్యాన్న బోనం మహా గొప్పది. తల్లి ఏవైతే ఒడ్లు ఉన్నాయో ఆ ఒడ్లను రోకలి చేసి చేతిలో దంచి కనురెప్పల మీద చెరిగి కన్నీటితో కడిగి ఆమె గద్వ 2 రొమ్ముల మీద 7 అంత్రాల బోనము వండి ఆ ఒక బోనం ఆ కుండలు ఎట్లా చేసింది, సముద్రం లోపల ఉన్నటువంటి అడుగులో మట్టిని కుండలుగా తయారు చేసింది. కుమరవెల్లి మల్లికార్జున స్వామిని పసుపు కుంకుమ అడిగింది. అలా చాలా సత్యంగా తల్లి 7 అంత్రాల బోనం చేసుకొని చుట్టబట్ట పుట్టలో ఉన్నటువంటి పామును చుట్టబట్టగా చేసుకొని ఆ 7 అంత్రాల బోనాన్ని కింది నుంచి మొకాల మీద పెట్టి మొకాల మీదకి వెళ్ళి భుజాల మీద పెట్టి భుజాల మీదకి వెళ్ళి తల మీద పెట్టుకొని ఆ తల్లి తన భర్తను కాపాడుకోవడానికి జమదగ్ని దగ్గరికి 7 అంత్రాల బోనం తీసుకొని వెళ్తూ ఉంటే దొంగల రూపంలో వాళ్ళ మేనభావలే కార్తీక రాజులు 7 మంది మేనభావలు వచ్చి దొంగలేశములో వచ్చి బోనము రథభంగం చేసి ఇంగిల్ చేసి నీ భర్త పెట్టినా అదే పుణ్యం, మాకు పెట్టినా అదే పుణ్యం అని చెప్పి వాళ్ళ ప్రకారంగా నాటకం ఆడడం వల్ల సరే ఎవరి పెడితే ఏమున్నది, దొంగలు నా కొడుకులే కదా అనుకున్నది. అంటే దొంగలని తెలియదు బిచ్చగాళ్ళ అవతారంలో రావడం జరిగింది. ఆ బిచ్చగాళ్ళు కూడా నా పిల్లలతో సామాన్యమే కదా, నా పిల్లలు అన్నం అడిగినప్పుడు నేను పెట్టకుండా ఊరుకుంటానా అని చెప్పి అమ్మవారు రేణుకాదేవి వాళ్ళ బావలకు అన్నం పెట్టింది. బావలను తెలియదు, దొంగలనే తెలుసు, బిచ్చగాళ్ళని మాత్రమే తెలుసు. వాళ్ళకి 7 అంత్రాల బోనము 7 మందికి పెట్టి 7 కుండలు 7 మందికి బోనం పెట్టి వాళ్ళ భర్త దగ్గరికి మళ్ళా జమ్మదగ్ని దగ్గరికి అదే బోనం మీద బోనం పెట్టుకొని ఎంగిల్ బోనం తీసుకొని పోతే ఎవరికైతే బోనం ఎక్కించినో వాళ్ళని మొగలు నేను కాదు అని చెప్పి శాపనార్థం పెట్టి 24 సంవత్సరాలు అయిన తర్వాత బతుకుతా, అప్పటిదాకా నువ్వు రెండముండవై బతుకు, నువ్వు భర్త లేకుండా బతుకు, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి జమదగ్ని దాటుకుంటాడు. రేణుకాదేవి నుంచి 24 సంవత్సరాలు అమ్మవారు చాలా బాధలు పడ్డది. అలా ఈ బోనం విశిష్టత, బోనం వచ్చింది అప్పటికే బోనం అప్పటిదాకా ఏ ఒక్క అమ్మవారు గాని ఏ ఒక్క దేవత గాని ఏ ఒక్క నరమానవులు గాని బోనాన్ని చేయలే. రేణుకాదేవి మొదటి బోనం చేసింది, మొదటి పూనకం ఊగింది కూడా రేణుకాదేవి. ఇవాళ అడుగుతారు మీకు సిగం ఏడికేలు వచ్చింది, ఎక్కడికేలు వస్తుంది అని. ఫస్ట్ దాని పునాదే రేణుక ఎల్లమ్మ. కాబట్టి ఆ ప్రకారంగా ఎప్పుడు కూడా
సికింద్రాబాద్ లో నిన్న కూడా నేను వీడియో మాట్లాడి యూట్యూబ్ వేసిన కదా, శివశక్తుల్ని దొబ్బేయడం కానీ, లేకపోతే కొట్టడం కానీ, లేకపోతే బోనాలు ఉంటే కూడా నెత్తి మీద నూకేయడం ఇలాంటివి చేస్తున్నారు. బోనం ఏ ఒక్కరి బోనం భూమి మీద పడ్డ అది అదిష్టం అన్నమాట, పడేసే వాళ్ళకు కూడా అదిష్టం. అలా ఎప్పుడు కూడా ఏ ఒకరిని ఆట పరస్కారం బట్టియొద్దు. ఏ సత్యం ఉన్నా, ఏది సత్యమై ఉంటే అది ఎట్లయినా దేశం వెళ్తుంది, రాజ్యం వెళ్తుంది. ఎంతో సత్యం ఉండే వాటికేనే ఆ తల్లి సత్యం చూపించే వాటికేనే. ఒక చిన్న గుడిలో సత్యం ఉంది అనుకోండి, రేపు పెద్ద దేవాలయం అయిపోతుంది. సత్యం లేని ఎప్పుడు ప్రజలోకంలోకి పోదు. మన ఊరి పొలిమేర కూడా దాటి పేరు గాంచదు. ఇవాళ అదే సత్యము మాకు కూడా ఉంది కాబట్టి అంటే ఆల్మోస్ట్ మీ అందరికి తెలుసు, మేము చెప్పనవసరం లేదు. ఢిల్లీ వరకు, అస్సాం వరకు ఇంకా రాజాలు దాటిపోయినాము. ఎప్పుడు కూడా ఇంకా కళ్యాణం జరిగింది, భార్య పిల్లలతో ఉంటాం కాబట్టి మా గౌరవం మాకు ప్రజలు ఇస్తున్నారు. కానీ మిగతా వాళ్ళకు మాత్రం ఆ గౌరవం అందుతలేదు. అందరికీ అందాలి, అందరి శివశక్తులు బాగుండాలి. అందరూ కూడా చాలా మంచిగా మీరందరూ ప్రజలోకం గౌరవించాలి. రేణుక ఇళ్ళమ్మ ఆశీర్వచనాలు మీ అందరికీ ఉండాలి. నమ్మిన వాళ్ళకి, నమ్మని వాళ్ళకి అందరికీ కూడా అమ్మ ఆశీర్వచనాలు ఉండాలి. ఎప్పుడు ఎవరిని హేళన చేయొద్దు, రేణుకాదేవిని హేళన చేసినట్లు. కాబట్టి ఎప్పుడు కూడా ఖబర్దార్, రేణుక ఎల్లమ్మ ఇస్తున్నటువంటి ఒక మాట అనుకోండి, ఎవరిని కూడా ఎక్కిరించకండి. సత్యం ఉన్నా ఒకవేళ నటన అయినా అమ్మవారు చూసుకుంటుంది. అమ్మవారు సత్యవంతురాలు కదా, ఆమె ఇళ్ళ ఎవరి ఆటలు సాగవు, దొంగల ఆటలు సాగవు. ఒకవేళ ఏమైనా నటన చేసిన వాళ్ళ ఆటలు కూడా సాగవు. సత్యం ఉంటేనే ఆమె నిత్యమే ఎప్పటికీ మనతో ఉంటది. కాబట్టి ఎప్పుడు ఎవరిని మోసం చేయొద్దు, అందరికీ మంచి చేయాలి. ధర్మం ఎలా చెప్పింది, ధర్మం సూచించిన విధంగా మనం ముందుకు నడిస్తే మాత్రం అమ్మ ఎప్పటికీ మనకు తోడంటుకొని ఉంటది, మన వెన్నులో ఉంటది, మన కళ్ళతో, గుండెల్లో, మన తల మీద ఆ తల్లి జగన్మాత ఉంటదని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఆ అమ్మ బోనాన్ని బయలుదేరదాం. చాలా మంది ప్రజలకు ఎదురు చూస్తున్నారు కాబట్టి జయబలో రేణుకా ఎల్లమ్మకు, జయబలో రేణుకా ఎల్లమ్మకు.